ఈరోజు మన పాఠం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10 నుండి 18వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. ఎవడైనా ధర్మశాస్త్రమంతా గైకొని కూడా ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అవుతాడు. లేవియకాండం 19వ అధ్యాయం 37వ వచనం. నేను యెహోవాను, మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. ఆజ్ఞలలో ఒక్కటి తప్పిపోయినా అన్నిటిలో తప్పినట్లే. వ్యభిచరించవద్దని చెప్పినవాడే నరహత్య చేయవద్దని కూడా చెప్పాడు. గనుక నీవు వ్యభిచరించకపోయినా నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయములో అపరాధివయ్యావు. వ్యభిచరించకూడదు, హత్య చేయకూడదు, ఈ రెండూ ధర్మశాస్త్రోక్తమైన ఆజ్ఞలే. 12వ వచనం. స్వాతంత్ర్యమునిచ్చే నియమము చొప్పున తీర్పు పొందబోయే వారికి తగినట్లుగా మాట్లాడండి, అలాగుననే ప్రవర్తించండి. మనము స్వాతంత్ర్యమిచ్చే సంపూర్ణ నియమమును బట్టి అందులో నిలకడగా ఉండాలి. క్రియను చేసి క్రియలో ధన్యులమవ్వాలి. 13వ వచనం. కనికరము చూపని వారు కనికరము లేని తీర్పు పొందుతారు. కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువు చేసిన ప్రబోధం జ్ఞాపకం చేసుకోండి. మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చే తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడుతుంది. కనికరము తీర్పును మించి తీర్పునకు అతీతమై అతిశయిస్తుంది. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. 14వ వచనం. బాహిరమైన భక్తి ప్రదర్శనతో తృప్తిపడే మతవాదులు, మత సంబంధులు కొందరున్నారు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతణ్ణి రక్షించగలదా? పౌలు రోమాపత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో అన్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వల్లనే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుతున్నాము. యాకోబు అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రముగాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడతాడు. అబ్రహాము విశ్వాసము వలన నీతిమంతుడయ్యాడు అని పౌలంటే, యాకోబు అతడు క్రియల మూలమున నీతిమంతుడయ్యాడు అంటున్నాడు. అలాగే రాహాబు విశ్వాసము ద్వారా నీతిమంతురాలైంది అంటే, యాకోబు ఆమె క్రియల ద్వారా నీతిమంతురాలైంది అన్నాడు. శ్రోతలు గ్రహించాలి, పౌలు ధర్మశాస్త్ర క్రియలను ప్రస్తావించాడు గాని యాకోబు ఆత్మఫలమైన ఆత్మకార్యాలను గురించి మాట్లాడుతున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలోని కార్యాలే ఆత్మఫలం. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి శరీర కార్యాలు కావు, ధర్మశాస్త్ర క్రియలు కావు, ఆత్మఫలం చేయించే క్రియలు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. సహోదరుడైనా సహోదరి అయినా దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి చెందండి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదవుతుంది. అయితే ఒకడంటాడు, నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరుచు, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుస్తాను. శ్రోతలు వింటున్నారా? విశ్వాసముందని చెప్పి ఆ అనుభవమేదో ఆత్మక్రియలలో చూపాలి గాని మతక్రియలలో, మతాచారాలలో కాదు. పౌలు విశ్వాసాన్ని గురించి చెబితే యాకోబు పనిచేసే విశ్వాసం ఎలా ఉంటుందో చూపుతున్నాడు. ఈ పత్రికలో యాకోబు చెబుతున్న ప్రతి మాట ఎంతో భావగర్భితమైనది. సరిగా అర్థం చేసుకోవాలి.
చెరసాలలో ప్రతి ఒక్కడూ ఏదో ఒక నేరం చేసినవాడే. అందరూ ఒకే నేరం చేయలేదు, కాని అందరికీ చెరసాల ప్రాప్తించింది. అలాగే ధర్మశాస్త్రమందలి ఏ ఒక్క ఆజ్ఞను మీరినా ఫలితం ఒక్కటే. ఏ ఒక్క ఆజ్ఞను ఉల్లంఘించినా అతడు నేరస్తుడే. నేరస్తుడు కావడానికి ఒక్క ఆజ్ఞను మీరితే చాలు. స్వాతంత్ర్యమునిచ్చే ఆత్మ నియమం యేసుక్రీస్తు నియమం. యోహాను సువార్త 14:15 ప్రభు అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. మరి యేసు ఆజ్ఞ ఏమిటి? యోహాను సువార్త 15:12 నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరొకరినొకరు ప్రేమించాలి అనడమే నా ఆజ్ఞ. మన అంతస్తును చూచుకొని మిడిసిపడుతూ ఇతరులను చిన్నచూపు చూడకూడదు. అవతలి వ్యక్తి ఎవరైనా సరే, ఏ భేదము లేదు. నీవెంతో అతడు అంతే. ప్రతి పాపి శిలువ వద్దకు వచ్చి క్రీస్తును రక్షకుడుగా అంగీకరించవలసిందే, గత్యంతరం లేదు. యేసు ప్రభువు దగ్గరికి ఉన్నపాటున రావాలి. ధనికులు బీదలై, బీదలు సంపన్నులై అందరూ ప్రభువునందు ఆనందిస్తారు. నీ తలాంతులు, నీ శక్తియుక్తులు యేసు లేకపోతే నిరర్థకములే. యేసు రక్తం నీకోసం చిందించబడింది. నీ హృదయమందలి పాపపు డాగులను యేసు రక్తమే కడిగివేయగలదు. ఎంత పాపినైనా యేసు చేర్చుకుంటాడు. ఆయన క్షమిస్తాడు, శుద్ధి చేస్తాడు, స్వస్థపరుస్తాడు. ఆయన వాగ్దానాలు ఎంతైనా నమ్మదగినవి. ప్రతి విశ్వాసికి దేవుడు పెట్టే పరీక్ష సత్క్రియలు. ఆత్మక్రియా పరీక్షలో మనం గెలవాలి. క్రియల ద్వారా విశ్వాసం స్థిరపడుతుంది, రుజువవుతుంది. భక్త యాకోబు సజీవ విశ్వాసానికి కొత్త నిర్వచనం చెబుతున్నాడు. పౌలు చెప్పిందే యాకోబు చెబుతున్నాడు. అయితే విశ్వాసాన్ని ఇద్దరూ చెరొక దృక్కోణం నుండి చూస్తున్నారు. ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఎవరూ రక్షించబడరు అని పౌలన్నాడు. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా రక్షించబడాలి గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా కాదు. పౌలు, యాకోబు ముఖాముఖిగా వివాదం పెట్టుకోలేదు. వాదోపవాదాలకు ఇందులో తావులేదు. ఆ రోజుల్లో కొందరు మోషే ధర్మశాస్త్ర క్రియలు చెయ్యకపోతే రక్షణ లేదు అన్నారు. రక్షణ పొందాలంటే ధర్మశాస్త్రం కావాలి అని బోధ చేసేవారు కొందరు బయలుదేరారు. అప్పుడు పౌలు వారి వాదాన్ని ఖండిస్తూ అన్నాడు, ధర్మశాస్త్ర క్రియల ద్వారా, అందలి మత సంబంధ విధి విధానాల ద్వారా రక్షణ రాదు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ. పౌలు రక్షించే విశ్వాసాన్ని గురించి మాట్లాడితే యాకోబు పనిచేసే విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు. ఫిలిప్పీ పత్రిక 3:7 పౌలు ఏమన్నాడు? ఏవేవి నాకు లాభకరములై ఉండేవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. క్రీస్తు దగ్గరికి వచ్చిన మరుక్షణమే అతనిలో ఒక గొప్ప ఆధ్యాత్మిక విప్లవం ప్రవర్తిల్లింది. 1 కొరింథీ 15:1-2 సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను తెలియపరుస్తున్నాను. మీరు దాన్ని అంగీకరించారు, దానియందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించానో ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందేవారై ఉంటారు. శ్రోతలు గమనించండి, జ్ఞాపకముంచుకోండి. యాకోబు ధర్మశాస్త్ర క్రియలను గురించి మాట్లాడడం లేదు. యాకోబు అనేదేమిటంటే, మిమ్ములను రక్షించిన విశ్వాసం సత్క్రియలను ఉత్పత్తి చేస్తుంది. అవి విశ్వాస సంబంధమైన సత్క్రియలు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కాని అని పౌలు అన్నాడంటే, సత్క్రియలు అనే పంట పండించని విశ్వాసం వ్యర్థం. 2 కొరింథీ 13:5 పౌలు అన్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. విశ్వాసమంటే మానసికమైన ఒప్పుదల కాదు, విశ్వాసం హృదయానికి చెందింది.
దేవుడు లేడు అనే తత్వాన్ని ప్రచారం చేయడానికి దయ్యాలు సమావేశమై చర్చిస్తున్నాయట. దయ్యాలకు తెలుసు దేవుడున్నాడని. మరి ఏ పద్ధతులు వాడి ఈ ఉద్యమాన్ని నిర్వహించాలా అని ఆలోచించాయిట దయ్యాలు. ఒక దయ్యం సలహా ఇచ్చిందిట, యేసుక్రీస్తు లేనే లేడు, ఆయన కథంతా కల్పన అని ప్రచారం చేస్తే సరి. మరో దయ్యం అందిట, మరణంతో అంతా అయిపోతుంది, మరణానంతరం ఏదో ఉందని నమ్మవద్దని ప్రచారం చేస్తాము. అయితే దయ్యాలన్నిటిలో తెలివైన దయ్యం ఒకటి లేచి అన్నది, దేవుడు ఉన్నాడనే చెబుదాము, యేసుక్రీస్తు వాస్తవ వ్యక్తి అని కూడా ప్రకటిద్దాము, యేసును నమ్మితే రక్షణ అని కూడా చెబుదాము, విశ్వాసులమని చెప్పుకోండి, పాపం లేదు గీపం లేదు, ఇష్టం వచ్చినట్లు బతకండి అని వారిని ప్రోత్సహిద్దాము. మిగతా దయ్యాలు ఈ సలహాను పాటించి అదే పని ఈ ఘడియ వరకు చేస్తూనే ఉన్నాయి. సోదరీ సోదరులారా, జాగ్రత్త. పౌలు యాకోబు ఈ ఇద్దరు చెప్పింది ఒకటే అని గుర్తించండి. వారిద్దరిలో ఎట్టి అభిప్రాయ భేదాలు లేవు. పౌలు ధర్మశాస్త్ర క్రియలను గురించి మాట్లాడాడు. అట్టి క్రియల ద్వారా రక్షణ రాదు అన్నాడు. ధర్మశాస్త్రం అద్దం లాంటిది, దానివల్ల పాపమనగా ఏమిటో తెలుస్తుంది. ధర్మశాస్త్రం నిన్ను రక్షించజాలదు. ధర్మశాస్త్ర క్రియల వల్ల రక్షణ కలగదు. యాకోబు కూడా అదే మాట అంటున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అదే మాట అంటోంది. ఎవడైనా ధర్మశాస్త్రమంతా గైకొన్నా ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అవుతాడు. ధర్మశాస్త్రం ద్వారా రక్షణ పొందడం అసాధ్యం. ధర్మశాస్త్రమంతటినీ ఎవ్వరూ పూర్తిగా నెరవేర్చలేరు. క్రీస్తునందు విమోచన మాత్రమే ఏకైక మార్గం. ఈ విషయంలో పౌలు యాకోబు ఇద్దరూ ఏకీభవిస్తారు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం, ఈ 2 వచనాలను సరిపోల్చి చూడండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వల్లనే నీతిమంతులమని తీర్చబడడానికి యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరీ నీతిమంతుడని తీర్చబడడు గదా. మనము మేలు చేయుట యందు విసుక్కోకుండా ఉందాము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోస్తాము. విశ్వాసి చేయవలసిన పని ఎంతో ఉంది. వాక్యోపదేశము పొందేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థాలన్నిటిలో భాగమివ్వాలి. మోసపోకండి. దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. యాకోబు పత్రిక అంతా విశ్వాసపు పంట కోతే కనిపిస్తుంది. విశ్వాస కార్యాలు ఎంతో ముఖ్యమైనవి. పౌలు కూడా విశ్వాస క్రియలను గురించి రాశాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, యేసుక్రీస్తునందు ఉండేవారికి సున్నతి పొందటంలో ఏమీ లేదు, పొందకపోవటంలో ఏమీ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసమే ప్రయోజనకరమవుతుంది. పౌలు యాకోబు ఇద్దరూ ఏకీభవించి చెబుతున్న మాట ఇదే. విశ్వాసం పనిచేసే విశ్వాసమై ఉండాలి. విశ్వాసమే రక్షిస్తుంది, ఆ తరువాత పనిచేస్తుంది. రక్షించే విశ్వాసం సజీవమైనది. కేవలం విశ్వాసమే చాలు, నేనింకా చేసేదేమీ లేదు అంటే ఆ విశ్వాసము మృతమైంది అని అర్థం. ఈ రోజున చాలామంది నామకార్థుల మృత విశ్వాసం వెక్కిరించినట్లు కనిపిస్తుంది. క్రియలు లేని విశ్వాసం జీవచ్ఛవం. ప్రియశ్రోత, నీవు దేవుని బిడ్డవైతే నీ స్వంత పద్ధతులు పనిచెయ్యవు. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానము అయి ఉన్నది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంతమాత్రమును లోబడనేరదు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల
మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. దేవుని ఆత్మ నీలో ఉంటే నీవు ఫలిస్తావు. ఆత్మ ఫలాలు పండుతాయి. యేసుక్రీస్తుకు ఫలాలు ఎంతో ఇష్టం. రక్షించే విశ్వాసము గలవారు, సత్కార్యములందు ఆసక్తి గలవారు, విశ్వాసముందని ఏమీ చెయ్యనివారు అవిశ్వాసుల కంటే దేవునికి మరీ దూరస్తులు. విశ్వాసము, క్రియలు అనే ఈ రెండు మాటలు పౌలు, యాకోబు వాడిన విధానం గుర్తించండి. నీ విశ్వాసాన్ని ప్రజలకు చూపాలి, చెప్పటం కాదు. నీ విశ్వాసానికి గుర్తింపు క్రియలే. సత్క్రియల ద్వారా నీ విశ్వాసాన్ని ప్రజలు గుర్తుపట్టగలుగుతారు. భక్తి మాటలు కాదు, ప్రేమ క్రియలు మన విశ్వాసాన్ని ప్రజలకు చూపుతాయి. రక్షించే విశ్వాసాన్ని జీవించే విశ్వాసం రుజువు చేస్తుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. ఊరికే పైపై మాటలు చెప్పి ఏమీ చెయ్యకుండా తప్పించుకునే వారి విశ్వాసం మృతం. అది పనిచెయ్యని విశ్వాస శవం. యోహాను సువార్త 13:35 యేసు ప్రభు అన్నాడు, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. రోమాపత్రిక 13:8 పౌలు అన్నాడు, ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమీ ఎవరికీ అచ్చి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. దేవుని బిడ్డను అని చెప్పుకుంటూ ఆయన ప్రేమ నియమాన్ని క్రియారూపంగా నెరవేర్చకపోతే నీవు ఆయనకు చెంది ఉన్నట్లు రుజువేది? అనుభవ సాక్ష్యం అనగా క్రియాసాక్ష్యం చాలా బలమైనది. క్రియలు లేని విశ్వాసం మృతం. అది మతం. విశ్వాసం ఎందుకని అలా చచ్చుబడిపోయింది? క్రియాభ్యాసము లేక విశ్వాసానికి పక్షవాతం వచ్చింది. యాకోబు తన పత్రికలో విశ్వాస ఫలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పౌలు విశ్వాసపు వేరును గురించి తన పత్రికల్లో ప్రస్తావించాడు. ఇద్దరూ విశ్వాసము ద్వారా కృపచేత రక్షణ అనే ప్రాతిపదిక సూత్రాన్ని ఒప్పుకుంటున్నారు. గలతీ పత్రిక 5:22 పౌలు స్పష్టం చేశాడు, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం మొదలైనవి. యోహాను సువార్త 15:5 నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. కొందరు విశ్వాసులు ఏమీ చెయ్యకుండా శిలువ మీది దొంగ ఏం చేశాడేమిటి, అతడు పరలోకానికి చివరి క్షణంలో విశ్వాసి అయి వెళ్లలేదా అంటారు. అలాంటి వారికి గొప్ప హెచ్చరిక. అతడు చనిపోబోతున్న దొంగ, మరి వీరో బ్రతికి ఉన్న దొంగలా? సజీవులు సజీవులే కదా దేవుణ్ణి స్తుతిస్తారు. పాతాళమున నీకు స్తుతి కలుగదు. ప్రియశ్రోతలు, సజీవ విశ్వాసం నోటితో స్తుతిస్తుంది, చేతితో పనిచేస్తుంది, మంచి కార్యాలు చేస్తుంది. రక్షించే విశ్వాసం ఎడతెగకుండా సత్క్రియలను ఉత్పత్తి చేస్తుంది. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుడు మన నుండి సంపూర్ణ విధేయత కోరుతున్నాడు. 9 ఆజ్ఞలను శిరసావహిస్తాను, ఒక్కటి మాత్రం నెరవేర్చను అంటే అన్నీ నెరవేర్చనట్లే. 9 ఆజ్ఞలను భంగపరిచినా, ఒక్కటి భంగపరిచినా ఫలితం ఒక్కటే, నీవు అపరాధివి. ఆజ్ఞలన్నీ దేవుడిచ్చినవే కదా. దేవుడు అధికారపూర్వకంగా ఇచ్చిన ఆజ్ఞలు. మొదట దేవుణ్ణి ప్రేమించాలి, ఆ తరువాత పొరుగువాణ్ణి ప్రేమించాలి. ఆజ్ఞలను నెరవేర్చకపోవడానికి కారణం ప్రేమ నియమం పాటించనందువల్లే. నీ దుస్తులలో ఒక చిన్న ముక్క కత్తిరిస్తే నీ దుస్తులు పూర్తిగా పాడైపోయినట్లే. కొంచెం శృతి తప్పితే రాగమంతా తప్పిపోతుంది. అలాగే ఒక్క ఆజ్ఞ తప్పితే అన్నీ తప్పినట్లే. సోదరీ సోదరులారా, ఈ పాఠం ముగింపులో కనికరం విశ్వాసుల లక్షణమని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు విశ్వాసమును సత్క్రియలను జతచేశాడు. దేవుడు జతచేసిన దానిని
ఎవ్వరూ ఎన్నడూ వేరు చేయకూడదు. వేరు చేస్తే అది మృతతుల్యమే. దేవుడు మనలను సమృద్ధిగా దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.